వాట్ అబౌట్ డెబ్యూటెంట్స్? అంబాజీపేటతో ఒక మంచి డెబ్యూటెంట్ని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు చూడొచ్చు. ఎందుకంటే ఎవరు కథలు చెప్పట్లేదండి డెబ్యూటెంట్. డెబ్యూటెంట్లు అందరూ ఇండస్ట్రీలో ఇవాళ టాప్ 5 ప్రొడ్యూసర్స్ ఎవరైనా లెక్కేసుకుంటారు. నెలలైనా వాళ్ళ కోసమే వెయిట్ చేస్తారు, వాళ్ళ అపాయింట్మెంట్ కోసమే తిరుగుతుంటారు. వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా వీళ్ళు వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటారు. మాలాంటి వాళ్ళ దగ్గరికి చాలా సెలెక్టెడ్గానే వస్తున్నాయి కథలు. ఏదో మా దగ్గర ఫ్లో ఉండి మేము ఏదో సెలెక్ట్ చేయట్లేదని కాదు. నిజంగా మంచి కథలు వస్తే నేను సంవత్సరానికి 4 సినిమాలు తీయడానికి రెడీగా ఉన్నా. అది రావట్లేదు, చాలా చాలా తక్కువ వస్తున్నాయి. అంటే అందరికీ పెద్దవాళ్ళే కావాలి, అది పాయింట్ సార్. బట్ అలా చూసుకుంటే ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్కి మీరు ఇచ్చే బడ్జెట్ చాలా ఎక్కువ కదా సార్. ఒక బిగ్ బడ్జెట్ లాగా రావాలి కదా మన దగ్గరికి, అలాంటి కథలు రావాలి కదా. డెఫినెట్లీ మంచి కథ వస్తే డెబ్యూటెంటా కొత్త వాళ్ళ పాత వాళ్ళ పక్కన పెడితే కథ బాగుంటే ఎక్కడానికి నేను రెడీ. బట్ అలాంటివి రావాలి, తొందరగా రావట్లేదు. సార్ ధీరజ్ గారిని రీచ్ అవుట్ అవ్వాలంటే ఏంటి సార్? ఈజీ ప్రాసెస్ ఏమన్నా? ఇండస్ట్రీ మొత్తం నా నెంబర్ తెలుసు, నాకు ఒకటే ఫోన్ నెంబర్ ఉంటుంది. డెబ్యూటెంట్లు ఏదో రకంగా నెంబర్ పట్టుకొని వాళ్ళు పిచ్ డెక్లు పంపుతారు. థియేటర్లకి నెంబర్ తెలుసు, డిస్ట్రిబ్యూటర్లకు నెంబర్ తెలుసు, ప్రొడ్యూసర్లకు నెంబర్ తెలుసు. అండ్ నా సినిమాలకి వేరే పెద్ద ఈపీలు ఎవరు ఉండరు, నేనే ఈపీని. కాబట్టి ప్రతి టెక్నీషియన్ ఆర్టిస్టుల దగ్గర అందరి దగ్గర నా నెంబరే చాలా ఈజీ అండి దొరకడం. సూపర్ సార్. లెట్స్ సీ ఆఫ్టర్ గర్ల్ ఫ్రెండ్ చాలా రావాలి.